మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. వెనక్కి దూకిన తన రథం ఎక్కాడు. ఇప్పుడు వెంటనే చంపడం వీలు కావట్లేదు, ముందు తన్ను కాపాడుకోవాలి. ఆయన కాపాడుకునే అవకాశం రావడం ఒక గ్రహస్థితి ధృష్టద్యుమ్నుడికి, ద్రోణాచార్యుడిని ఇంకా చంపలేకపోవడం ఒక గ్రహస్థితి. ద్రోణాచార్యుడు ఇంకా 14 రోజు సాయంత్రం ఇంత అవకాశం దొరికాక కూడా రథం వెనకాల ఉండి కూడా ఆయన కత్తిచ్చుకుని దిగి కూడా జుట్టిచ్చుకుని నరికేయడానికి సిద్ధపడ్డా కూడా ఈయన బతికాడు అంటే వేదం చెప్పిన మాటే ఆయురన్నం ప్రయచ్చతి. ఆయుర్దాయం ఉంటే అన్నం అదే దొరుకుతుంది. ఆయుర్ అన్నమే కాదు, ఆయురస్త్రం ప్రయచ్చతి, ఆయు అవకాశం ప్రయచ్చతి, ఆయు అన్నీ ప్రయచ్చతి. అన్నీ ఆయుర్దాయం మీద ఆధారపడి ఉంది. జీవితంలో అది చాలా ముఖ్యం. బతికే యోగం ఉంటే ఏదో ఒకటి జరుగుతుందండి. ధనము వీధిపడిన దైవ వశంబున నుండు పోవు మూలనున్ననైనా, అడవి రక్షలేక అవలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమునజచ్చు అంటాడు భాగవతం 7వ స్కంధంలో బెమ్మెరబోతులుగా. ధనం 1 కోటి రూపాయల మూట తీసుకెళ్ళి నడు రోడ్డు మీద పెట్టినా సరే అది మనకు ఉండే యోగం ఉంటే ఉంటుంది, ఎవడూ ముట్టుకోడు. అందరూ దాన్ని ఏదో బాంబు అనుకుంటారు, పోలీసులకు అప్పగిస్తారు. పోలీసులు కూడా చాలా మంచివాళ్ళు అవుతారు చాలామంది. ఏమిటో పట్టుకొచ్చి దాని మీద ఎక్కడో లోపల చీటీ విజిటింగ్ కార్డు ఉంటే మన ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. ఎంత విచిత్రమో, అది మనకు వచ్చే యోగం ఉందన్నమాట. పోవు మూలను ఉన్నాయని మనం ఏదో 7 బీరువాల్లో పెట్టి 14 తాళాలు వేస్తాం, పోతుంది, అది పోయే యోగం ఉంది. అలాగే అడవి రక్షలేక అబలుండు వర్ధిల్లు, చంద్రహాసుడు కథ మొదలైనవి చూస్తే విచిత్రంగా ఎంత అడవిలో అబలుడు ఒక్కడే పిల్లాడున్నా వాడు బతుకుతాడు. పాపం పసివాడిన సినిమా వచ్చింది వెనక, తల్లిదండ్రులకు దూరం అయిపోయి ఓ పిల్లాడు పక్షి గుడ్లు తిని బతుకుతాడు పాపం. సినిమా అంతా ఏడవడమే కూర్చుని, పాపం పసివాడు. ఆ పసివాడు ఎన్నాళ్ళు బతుకుతాడు అని అడవిలో, ఏకంగా నెల తరబడి బతుకుతాడు. అడవి రక్షలేక అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమునజొచ్చు, సుఖంగా హాయిగా మహారాజ్య సింహాసనం మీద కూర్చున్నవాడు పోతాడు, ఎందుకు పోతాడో తెలియదు. ఇదంతా దైవయోగం. ద్రోణాచార్యులకి ఇప్పుడు ఆయురన్నం ప్రయచ్చుది, ఆయనకి బతికే యోగం ఉంది. అందుకని జానాభిత్రుడు బాణాలు వేస్తే కందిరీగలు కుట్టినట్టుగా అయ్యి వాడు వచ్చినట్టు వెనక్కి వెళ్ళి రథం ఎక్కగానే ఈయన మళ్ళీ తీవ్రమైన బాణాలతో వాడు సారథిని కూల్చి బారేస్తే ఆ గుర్రాలు లాక్కెళ్ళిపోయాడు. అంటే ద్రోణాచార్యుడు బతికాడు, ధృష్టద్యుమ్నుడు ప్రాణాలు కాపాడుకోవలసి వచ్చింది. అసలు వాడిప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం కూడా గొప్ప విషయమే. అంటే ఇంకోసారి ఏదో మళ్ళీ అవకాశం వచ్చే యోగం ఉందన్నమాట. ఇందుకోసం పుట్టినవాడు ఆ పని చేయాలిగా, తప్పదుగా. అంచేత 14వ రోజునే ద్రోణపర్వం ముగిస్తే ఎలాగా. కానీ అంత పని అయింది. అంటే అంత పీక మీదకు వచ్చాక కూడా మృతి తప్పుతుందన్నమాట. ఆశ్చర్యకరమైన విషయం. ఆ రకంగా ద్రోణాచార్యుడు ధృష్టద్యుమ్నుని చేతిలోంచి చావు తప్పించుకోవడమే కాకుండా ఆయనకు చావు వచ్చినంత పని చేశాడు. ఇప్పుడు ఏమైంది, రాసిపెట్టిన చావు దూసుకొచ్చిందని ఇందాక అనుకుంటే దూసుకొచ్చిన చావు మళ్ళీ నోరు మూసుకుని పోయిందా లేదా, అంతా దైవయోగం. కానీ ఈ దైవయోగం అన్న దాంట్లోనే ధృష్టద్యుమ్నుడి ప్రయత్నం, ద్రోణాచార్యుడు ప్రయత్నం గమనించండి. ప్రయత్నం మానేయకూడదు. దైవయోగం అంటే కాళ్ళు చాపేసి మాట్లాడద్దు. దైవయోగం అంటే కాళ్ళు చాపడం కాదు, భగవంతుడి కాళ్ళ మీద పడడం దైవయోగం అంటే. కాళ్ళు చాపేయడం కాదు, ఆయన పాదాలు పట్టుకోవడం. ఆయన నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఆ పైన నీ దయ, నువ్వు ఏం చేసినా నాకు మేలుకే చేస్తావని తెలుసు అని భారం ఆయనకు అప్పగిస్తే ఖచ్చితంగా మేలే చేస్తాడు. ఇప్పుడు మరొక్కసారి కెమెరా తిప్పాడు. దుశ్శాసనుడు పారిపోయిన వాడు ఉన్నాడే, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు వెనక్కి. ఈ బ్రాహ్మణ మాటలు పడడం కంటే సాత్యకి చేతిలో చావడం మంచిది అనిపించింది. పౌరుషాలు అలా ఉంటాయండి. దుశ్శాసనుడిని మెచ్చుకోవాలి మనం, పౌరుషం. ఆయన మాటలు పడ్డం కంటే సాత్యకి చేతిలో చచ్చిపోవడం మంచిది. పైగా వాడికి ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. సాత్యకి చేతిలోనే పోతే ఆ భీముడు బద్దలు కొట్టడం, ఆ గ్లాసులతో రక్తం పంచడం, ఈ శ్రీరామనవం పానకం ఈ గొడవ ఉండదేమోలే అనుకున్నాడు వాడు. అని మళ్ళీ వెనక్కి వచ్చాడు. దుశ్శాసనుడికి సాత్యకి జరిగినటువంటి ఘోర సంగ్రామంలో దుశ్శాసనుడు ఓడిపోక తప్పదు. మామూలుగా ఓడిపోలేదని అలిగి కృష్ణు తమ్ముడు అతని శాపంబును సూతు తురగములను కేతనంబు దునియ సొగయనేసియును దునిమి సొగయనేసియును భీమసేను ప్రతిజ్ఞతలచి సంపతెగక సనియే. చచ్చినంత పనైంది, బతికాడు. చావు తప్పి కన్నులొట్టపోయింది దుశ్శాసనుడు. అలిగి కృష్ణు తమ్ముడు పారిపోయి మళ్ళీ వస్తావరా, మీ అన్నగారు 2 సార్లు వచ్చాడు, నువ్వు 2 సార్లు, అర్జునుడి దగ్గరికి వెళ్లకుండా చేద్దామని చేస్తున్నారు మీరెవరూ మమ్మల్ని గెలవలేదని తెలుసు మీకు. కానీ ఎలాగో అలా అర్జునుడి దగ్గరికి వెళ్లకుండా చేస్తే అర్జునుడికి సైంధవుడు దొరకకుండా ఉంటే అర్జునుడు చచ్చిపోతాడు కదా, మీ ఉపాయం ఇదే కదా.
అని ఒక్కసారి కోపం నషాళానికంటి తారస్థాయికి వెళ్ళిపోయి అలిగి కృష్ణుతమ్ముడు అతని చాపంబును, అతని ధనుస్సుని, సూతుణ్ణి, కేతనాన్ని, గుర్రాలని కూల్చిపారేసాడు మొత్తం 4 బాణాలతోటి. రథ అశ్వ త్వరగా సూతులు మొత్తాన్ని కేల్చిపారేసేసరికి, రథాశ్వ సూతుల్ని మొత్తం కూల్చిపారేసేసరికి దునుమ సొగయనేసియును మొత్తం వాళ్ళ ఆ గుర్రాలని సారథిని కూడా చంపి రథాన్ని కూల్చి తుక్కు కింద చేసి చివరికి అలా చేసి కూడా చంపేద్దామనిపించి భీమసేను ప్రతిజ్ఞ తలచి, ఆ ప్రతిజ్ఞ మధ్యలో డాషులు పెట్టుకోవాలి. ఒక్కసారి ఒక్క బాణంతో అనుకుని మా బావ ప్రతిజ్ఞ చేశాడు రా, మళ్ళీ ఇంటికి వెడితే వాడు నన్ను చంపేసే రకం వాడు, వద్దులే ఛీ నీకైనా సిగ్గుండాలి నాకైనా సిగ్గుండాలి. చంప తెగక శనియి అంటే ప్రతిజ్ఞ అనే మాట కురిచేలోగా అనగానే మీకు ఎత్తిన ఆయుధాన్ని దించేశాడు. సరిగ్గా తిక్కనగారి ప్రజ్ఞండి ఆ మహానుభావుడికి నమస్కారం. పద్యం మీరు చూసుకోండి, విజ్ఞులైన వాళ్ళు, ఛందస్సు వచ్చిన వాళ్ళు ఎలా రాశాడు ఆయన. చంపేద్దాం అనుకుని మానేశాడు అనేది పద్యంలో ధ్వనింపజేశాడండి. సరిగ్గా పద్యం చూసుకోండి మీరు. అలిగి కృష్ణు తమ్ముడు అతని చాపంబును ఆటవెలది పద్యం మొదటి పాదం అక్కడికయింది. సూతు తురగములను కేతనంబు రెండో పాదం అక్కడికయింది. తునిమి సొగయనేసి అక్కడికి ఆటవెలది మూడో పాదంలో ఉండే సూర్యగణాలు 3 అయినాయి. యును భీమసేను దగ్గర ఆపాడండి ఈ నీళ్ళు బంగారంగా. అదేం ఆపడం అండి. యును భీమ ఇంద్రగణం 1 అయింది. సేన అక్కడ ఇంద్రగణం 2వది అయింది. సరిగ్గా ఆటవెలది మూడో పాదం ఎలా ఉంటుంది. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబును హంస పంచకంబు ఆటవెలది. ఇందులో ఆ మూడో పాదం చూడు, తునిమి ఒక సూర్యగణం, నేసి సొగయ ఒక సూర్యగణం, సొగయ నేసి ఒక సూర్యగణం. అక్కడి నుంచి 2 ఇంద్రగణం. యును ప్రాసయ్యత వేశాడు, తునిమి యును భీమ సేను దగ్గర ఆపి తిజ్ఞ దళచి ఏమిటండి అంటే అని ఆ పాదంలో వేసి మూడో పాదం చివరిలో తిజ్ఞ 4వ పాదంలో వచ్చాడంటే ఎత్తిన కత్తిని సాత్యకి దించేశాడు. ప్రతిజ్ఞ వద్దనుకున్నాడు అనమాట. ఎందుకని భీమసేను ప్రతిజ్ఞ. దీన్ని రచనా కళ అంటారన్న మామూలు కళ కాదు ఇది తిక్కన గారి కథన నైపుణ్యం. కథన నైపుణ్యం కూడా ఉన్నవాడు. ఆయన యుద్ధం చేశాడు స్వయంగా తిక్కన గారు. ఖడ్గ తిక్కనకి సోదరుడు. ఖడ్గ తిక్కన ఈయన 2 అన్నదమ్ముల పిల్లలు. ఈయన యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఆ నేర్పు ఉన్నవాడు కాబట్టి ఎత్తిన కత్తి దించాడు అనగా మధ్యలో ఆపేసినట్టుగా ప్రతిజ్ఞ తలచి చంప తెగక శనియే 5 సూర్యగణాలు వేశాడు. ఆ తిజ్ఞలో తేకి తెగకలో తేకి ఎత్తి వేశాడు. ఆ ప్రతిజ్ఞ ఉండడం వల్ల ఆగిపోయాడు తప్పితే లేకపోతే వేసేసేవాడు రా. తెలుగు పద్యాల్లో ముఖ్యంగా తిక్కన గారి భారతంలో పుస్తకం దగ్గర పెట్టుకుని చదవడం వల్ల ప్రయోజనం ఇది. ఆయుధాన్ని మధ్యలో దింపేసిన విషయాన్ని ఆ మహానుభావుడు రాశాడు అంటే ఆయనకి నమస్కారం చేస్తూ సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.